రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ కర్మ పరిపాకం. బుద్ధ భగవానుడి కాలంలో అనాథపిండకుడనే వైశ్యోత్తముడు ఉండేవాడు. ఆయనకు బుద్ధుడి యందు అపారమైన భక్తి. ఆయన జేతవనంలో 54 కోట్లు ఖర్చు చేసి గొప్ప ఆరామం కట్టించాడు. ఆయన విధిగా రోజుకు 3 సార్లు బుద్ధ భగవానుని చూసి వచ్చేవాడు. ఎప్పుడైనా బుద్ధుడే తన అనుచరులతో సహా ఆయన ఇంటికి భిక్షకై రావటం కూడా జరుగుతూ ఉండేది. ఆ అనాథపిండకుడికి 7 అంతస్తుల మేడ ఉన్నది. దానికి 7 ప్రాకారాలు, వాటిలో మధ్య ప్రాకారం మీద ఒక క్షుద్రదేవత తన సంతానంతో సహా నివాసం ఉంటూ ఉండేది. ఈ దేవతకు బుద్ధుడంటే బొత్తిగా పడదు. ఆయన తానుండే ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉండటం ఆ దేవతకు ఏమాత్రం నచ్చలేదు. ఆమె మానవ స్త్రీ రూపం ధరించి అనాథపిండకుడి ఖజానాదారు వద్దకు వెళ్ళి, ఈ ఇంటికి బుద్ధుడు ఎందుకు రాణిస్తున్నారు? అటువంటి వాడు గడపలో అడుగు పెట్టడం ఇంటికి చెరుపు అన్నది. ఖజానాదారు ఆమెను తిట్టి పంపాడు. తరువాత ఆమె అనాథపిండకుడి కొడుకు దగ్గరకు వెళ్ళి అదేవిధంగా మాట్లాడి అతని చేత కూడా తిట్లు తిన్నది. చేసేది లేక అప్పటికా క్షుద్రదేవత ఊరుకున్నది. అనాథపిండకుడికి ఖర్చు నానాటికి హెచ్చిపోయి రాబడి తగ్గిపోతున్నది. ఆయన వ్యాపారం ఏమాత్రం చూడటం లేదు. ఇది కూడా గాక ఆయనకు ఇతరత్రా నష్టం కలిగింది. సాటి వ్యాపారస్తులు ఆయన వద్ద 18 కోట్ల సొమ్ము అప్పుగా పుచ్చుకున్నారు. దానిని వాళ్ళు తిరిగి ఇవ్వలేదు. ఆయన అడగనూ లేదు. మరొక 18 కోట్ల ధనం బిందెలతో ఆచిరవతి నదీ తీరాన పాతిపెట్టేస్తే నదికి వరదలు వచ్చి ఒడ్లు కరిగి ఆ బిందెలు కాస్త సముద్రంలోకి కొట్టుకుపోయాయి. వీటి ఫలితంగా అనాథపిండకుడు పేదవాడైపోయాడు. ఆయన భిక్షువులకింకా భోజనాలు పెడుతూనే ఉన్నాడు గాని వెనకటి విందులు ఇప్పుడు లేవు. ఒకనాడు బుద్ధ భగవానుడు అనాథపిండకుడితో, ఇంకా దానాలు చేస్తూనే ఉన్నావా అని అడిగాడు. అనాథపిండకుడు ఎంతో ఆవేదన పడుతూ, స్వామి, దానాలైతే చేస్తూనే ఉన్నాను గాని నేనిప్పుడు దానం చేసేది గంజి మాత్రమే అన్నాడు. బుద్ధుడాయన బాధ గమనించి, విచారించకు నాయనా, హృదయం మంచిదిగా ఉన్నంతకాలము చేసే దానం గంజే అయినా కూడా అది తప్పకుండా మంచిదిగానే ఉంటుంది అన్నాడు ఓదార్పుగా. అనాథపిండకుడు పేదవాడైపోయాడు గనక ఇప్పుడు క్షుద్రదేవత ధైర్యంగా ఆయన వద్దకే వెళ్ళి, ఏమయ్యా, ఈ బుద్ధుణ్ణి ఎందుకు చేరనిస్తావు? హాయిగా నీ వ్యాపారం చూసుకో, పోయిన డబ్బంతా తిరిగి సంపాదించుకో. నేను మీ ఇంటి 4వ ప్రాకారం మీద ఉండే దేవతను, నీ మంచి కోరి చెబుతున్నాను అన్నది. అనాథపిండకుడు ఆమెతో, తక్షణం నా ఇల్లు వదిలి వెళ్ళిపో అన్నాడు కోపంగా. పోక కూర్చుంటాననుకున్నావా ఏంటి? ఇంతకన్నా మంచి ఇల్లే దొరుకుతాయి అంటూ ఆ క్షుద్రదేవత అప్పటికప్పుడే తన పిల్లల మూకను వెంటబెట్టుకుని అనాథపిండకుడి ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. కానీ ఆమె ఎంత వెతికినా అంత మంచి ఇల్లు మరొకటి దొరకలేదు. అటువంటి ఇల్లును వదిలినందుకు ఆమెకు పశ్చాత్తాపం కలిగింది. కానీ విడిచి వచ్చిన ఇంటికి తిరిగి ఏ ముఖం పెట్టుకుపోవాలో తెలియక ఆమె గ్రామదేవత సలహా కోసమే వెళ్ళింది. ఆ ఇల్లు విడిచి రావటం నీదే పొరపాటు. మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే ఒక పని చెయ్యి. అనాథపిండకుడికి వర్తకులు 18 కోట్లు బాకీ ఉన్నారు. నువ్వు అతడి గుమాస్తా రూపంలో వర్తకుల వద్దకు వెళ్ళి ఆ 18 కోట్లు వసూలు చెయ్యి. అనాథపిండకుడి ధనపు బిందెలు 18 కోట్ల ధనంతో సహా సముద్రం చేరాయి. వాటిని తీసుకురా. పలానీ చోట అనాథపిండకుడికి 18 కోట్ల విలువ చేసే ఆస్తి ఉన్నది. ఈ సంగతి ఎవ్వరికీ తెలియదు. ఆ ఆస్తిని అనాథపిండకుడికి పరం చెయ్యి. ఆ తరువాత ఆయన వద్దకు వెళ్ళి క్షమాపణ చెప్పుకొని
తిరిగి రానిమ్మని అడుగు అని గ్రామదేవత సలహా ఇచ్చింది. క్షుద్రదేవత ఆ ప్రకారమే లోకులివ్వవలసిన 18 కోట్లు వసూలు చేసింది. సముద్రంలోని ధనపు బిందెలను తెచ్చింది. వాటితో పాటు 18 కోట్లు విలువ చేసే ఆస్తిని కూడా అనాథ పిండకుడికి ఇచ్చి, బాబూ, నాకు బుద్ధి వచ్చింది, నన్ను క్షమించు, మళ్ళీ నీ ఇంట ఉండనివ్వండి అని బతిమాలింది. ఈ క్షమాపణ బుద్ధ భగవానుడి ఎదుట చెప్పుకో అన్నాడు అనాథపిండకుడు క్షుద్రదేవతతో. ఆమె అనాథపిండకుడి వెంట జేతవనానికి వెళ్ళి బుద్ధుడి ఎదుట జరిగినదంతా చెప్పుకొని క్షమాపణ వేడింది. అంతా విని బుద్ధ భగవానుడు ఈ విధంగా అన్నాడు: దుష్కర్మ చేసేవాడు తన కర్మ పరిపక్వమయ్యేదాకా తాను మంచి పనే చేస్తున్నాననుకుంటాడు. ఫలితం అనుభవించవలసి వచ్చినప్పుడు గాని నిజం బోధపడదు. అదేవిధంగా సత్కర్మ చేసేవాడు కూడా తన కర్మ పరిపక్వం చెందేదాకా తాను చేస్తున్నది దుష్కర్మ అనే అనుకోవచ్చు. అతనికి కూడా ఫలం అనుభవించేటప్పుడే నిజం తెలిసి వస్తుంది. మొదట చెప్పిన మాటకు ఈ క్షుద్రదేవతే నిదర్శనం. ఈమె తాను చాలా మంచి పని చేస్తున్నాననుకున్నది. రెండవ దానికి నిదర్శనం ఆ అనాథపిండకుడు. ఈయన తాను చెడ్డ పని చేస్తున్నాననుకుంటూ ఎంతగానో విచారించాడు. కర్మ పరిపాకం అయ్యాకనే ఇప్పుడు ఎవరిది సత్కర్మో ఎవరిది దుష్కర్మో బయటపడింది. ఈ మాటలు విన్న మీదట క్షుద్రదేవత తన బుద్ధి మార్చుకుని బుద్ధుడి యందు ద్వేషం విసర్జించి గంపెడు పిల్లలతో సహా అనాథపిండకుడి ఇంటి 4వ ప్రహారీ వద్ద యథాప్రకారం నివాసం చేయసాగింది. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?